స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. నేను మీ వెంకటేశ్వర్లు అలియాస్ కాజు గురుస్వామి అంటారు నా స్వామి. నన్ను నేనేదో నా మనసులో రెండు మాటలు అయ్యప్ప స్వాములందరికీ వివిధ గ్రూపుల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్య విషయం ఏమనగా, మాలలో అందరం వేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసం కానీ దానికంటే ముందు కానీ మాలలు ప్రతి ఒక్కరూ మాలలు, అయ్యప్ప భక్తులందరూ కూడా మాలలు వేస్తున్నారు. వేసుకొని ఎవరు ఈ యొక్క దీక్షను, మండలకాలం వ్రతాన్ని నియమనిష్టలతో పాటిస్తున్నారు. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, కొంతమంది భక్తులు అయ్యప్ప స్వామి మాల ముసుగులో మాలలు వేసుకుని పని పాట లేకుండా గ్రూపులు మెయింటైన్ చేస్తూ లేనిపోని విషయాలు వాడాలా ఈడాలా అని చెప్పి వీడి మీద వాడికి, వాడి మీద వీడికి వేరే పనికిమాలినటువంటి విషయాలు అయ్యప్ప దీక్షలో ఉండి బూతులు తోలనాడుతూ కక్షలు కార్పండాలతో కొంతమంది అయ్యప్పలు, అందరు కాదు స్వామి, కొంతమంది అయ్యప్పలు అది పనిగా దీక్షలు చెడగొడుతూ సేవ చేసేవాడిని ముందుకు పోనీయకుండా, సేవ చేయనీయకుండా వాళ్ళని ఆటంకపరుస్తూ వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు స్వామి. అలా ఈ వీడియో చూసినాకైనా వారు కొంతమంది అయినా మారతారని భావిస్తున్నారు స్వామి. వేసుకోవడమే కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు, వీటిని ముఖ్యం. క్రోధము, కామము, మదము, ఆశ్చర్యంతో పాటు ఈర్ష్య, ద్వేషాలు కూడా మారాలి స్వామి. ఎదుటివాడు మంచిగా చేస్తున్నాడు అంటే వాడిని గౌరవించాలి. వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడంటే, నాన్న నువ్వు తప్పు చేస్తున్నావని ఖండించి వాడిని సన్మార్గములో పెట్టేవాడే గురువు. అదే గురువు తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోలేము. యథా రాజ తథా ప్రజ అన్నట్టు గురువే తప్పు చేయ శిష్యుడు. అదేవిధంగా గురువే, మాలలు వేసే, ఇనుముడు కట్టే గురువులే మండలకాలం దీక్ష కాకుండానే శబరియాత్ర చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి చెప్పాలి? పెద్ద పెద్ద గురుస్వాములే వెళ్ళి ఇనుముడు కట్టుకొని అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చి మళ్ళా తర్వాత మిగతా రోజులు, ఆ మండల కాలానికి మిగిలిన రోజులు దీక్ష చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది తప్పు. గురువు ఖండించాలి. అదే గురువు తప్పు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? గురువులు మంచి శిష్యుల్ని మంచి మార్గంలో నడిపించి మండల కాలాన్ని, వారి యొక్క దీక్షను పరిపూర్ణం చేసి వాళ్ళకి సత్ప్రవర్తన కొంతైనా కొంత ఈ 41 రోజులు మార్పు కల్పిస్తారు. కానీ పని పాట లేకుండా కూర్చొని వాడి గురించి వీడి గురించి ఈ యొక్క ఉపన్యాసాలు మాని, వీడి మీద వాడు పుల్లలు పెట్టడం మాని, దీక్షలో ఎవరైనా సరే అయ్యప్ప దీక్ష చేసుకున్న ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు ఆ అయ్యప్ప నామస్మరణతో వారి యొక్క నిత్య కర్మ కృత్యాలు, అలాగే వారి యొక్క పనిబాటలు చూసుకుంటూ భగవన్నామం వీలైతే స్వామి ఏ శరణమయ్యప్ప నామాన్ని ప్రతినిత్యము ఆచరిస్తూ సన్మార్గంలో నడవాలి. కానీ విమర్శించుకోవడం, ఒకరి మీద ఒకరు మాటలు చెప్తాడు. సపోజ్ నేను ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మను నేను అనుభవిస్తా. ఎదుటి వాడిని విమర్శించవద్దు. కాబట్టి అయ్యప్పలందరూ కూడా, ఒకరనే కాదు ఇంక్లూడింగ్ నేను కూడా, 41 రోజు దీక్షను, అది 41 రోజు కావచ్చు, 48 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను మండల కాలము
నియమ నిష్టలతో పాటించి ఇరుముడి కట్టుకొని శబరియాత్ర చేసి అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని ఇరుముడు అర్పించి తిరుగు ప్రయాణమయ్యి ఇంటికి చేరి మాల విసర్జించి వారి యొక్క మాల విసర్జించిన సో ఆ యొక్క ఫలితం అయ్యప్ప స్వామి కంపల్సరీగా ఇస్తారు. అలా కాదు మాకు సమయం లేదు అని మధ్యలో ఇరుముడి కట్టుకొని పోతే మార్గ మధ్యంలో ప్రయాణములో కానీ చాలాసార్లు స్వామి నా అనుభవంతో చెప్తున్నా, ఆ పొయ్యే కట్టుకునే స్వామికే కాదు పక్క నుండి స్వాములకు కూడా తగులుతుంది స్వామి. మార్గ మధ్యంలో ఇబ్బందులు అవుతాయి. ఇట్లన్నిటి పేజీ అయ్యప్ప ఎవరిని వదలడు. కర్మ ముఖ్యంగా కర్మ ఎవరిని వదలదు స్వామి. దయచేసి ఒకరి కర్మను ఒకరు మొయ్యలేము. వాడి పాపం చేస్తే సపోజ్ నేను పాపం చేస్తే నేనే అనుభవిస్తా స్వామి. ఆ కర్మను వేరే వాళ్ళు మొయ్యలేరు. దయచేసి ఈ కక్షలు కార్పణ్యాలు ఒకరినొకరిని విమర్శించుకోవటం, ఒకరి మీద ఒకరికి చెప్పటం ఇవన్నీ మానాలి స్వామి. ఇదొక అలవాటు అయిపోయింది. కంపల్సరీ ఎవరన్నా మంచి చేస్తుంటే దాన్ని ప్రోత్సహించండి, చెడు చేస్తుంటే ఏదో తప్పు నానా అని చెప్పి గురుస్వాములు మన దాన్ని తప్పు పట్టాలి. మనకి మంచి